బ్రదర్, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఏడీబీ బ్యాంక్కి వెళ్ళి 4,500 కోట్ల రూపాయలు తెస్తున్నా అని తెలంగాణ ప్రభుత్వంకి వెళ్ళి 2,842.12 కోట్ల రూపాయలు తెస్తున్నామని చెప్పి మొత్తం 7,345.12 కోట్ల రూపాయలు తెస్తున్నామని చెప్పిండ్రు. మరి దేనికోసం చేస్తుండు అని అంటే మూసీ ప్రక్షాళన కోసం చేస్తున్నాడు. మూసీ ప్రక్షాళన అంటే ఇది 21 కిలోమీటర్లకు. ఇక్కడ మనం లెక్క జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే మూసీ ప్రక్షాళన చేస్తుండ్రు. మూసీ ప్రక్షాళన అనేది 21 కిలోమీటర్లకు. అంటే ఇటు హిమాయత్ సాగర్కి వెళ్ళి బాపుఘాట్ దగ్గర, ఇంకోటి నా దగ్గర అన్ని జీవోలు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఏమేమి జీవోలు చేసిండ్రు, దొంగ జీవోలు, అన్ని రకాల జీవోలు ఉన్నాయి. హిమాయత్ సాగర్కి వెళ్ళి బాపుఘాట్ దగ్గర ఒకటి, మళ్ళా ఉస్మాన్ సాగర్కి వెళ్ళి బాపుఘాట్ దగ్గర ఒకటి. ఈ రెండు కలిసి 21 కిలోమీటర్. ఇప్పుడు 7,385.12 కోట్ల రూపాయలు మనం డివైడ్ చేస్తే ఒక్క మీటర్కు, ఒక్క మీటర్ స్క్వేర్ మీటర్ కాదు, ఒక్క మీటర్కి ఎంత అవుతుందంటే 35 లక్షలు అవుతున్నాయి. ఒక్క మీటర్ కంటే ఇంతనే, ఇగో ఇంత. దీనికి ఎంత అవుతుంది? 35. ఒక మీటర్ ఉంటుంది, 35 లక్షలు అవుతుంది. ఒక్క తక్కువ ఉంటుంది, అలా కొలుసుకోవచ్చు, ఒక మీటర్ అటు ఇటు కావచ్చు. 35 లక్షలు. మొదటి స్కామ్ ఏంటంటే 35 లక్షలు ఎట్లయితాయి? 35 లక్షల రూపాయలు ఒక్క మీటర్కు ఎట్లయితుంది, ఏ లెక్క చొప్పున అవుతుంది? అర్థమైందా? దాన్ని మరి బంగారు ఇటుకలతో కడుతుండ్రా, ఏ ఇటుకలతో కడుతుండ్రు అనేది చెప్పాలి. నేను నిన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో ఫిర్యాదు చేసిన. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో నేను కంప్లైంట్ ఇచ్చిన. ఏమని ఇచ్చిన అంటే, ఈయన ఆల్రెడీ కాళేశ్వరం అనేది నాకు వాళ్ళు లెటర్ కూడా పంపినారు. ఈరోజు కాళేశ్వరం అనేది మీరేం పెట్టినానంటే ఇది నాన్ పర్ఫార్మెన్స్ అసెట్గా పెట్టిన, అంటే దీంతో ఎటువంటి లాభం లేదు అని చెప్పేసి మీరు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి పెట్టినారు. ఓకేనా? నాన్ పర్ఫార్మెన్స్, దాని మీద రూపాయి లాభం లేదు, రైతుకు లాభం లేదు, ఎవరికి లాభం లేదు, తెల్ల ఏనుగు ఆదుకున్నట్టే ఉల్టా మనకే ఖర్చు అని చెప్పి మీరు చెప్పారు. మరి ఈరోజు మూసీ సుందరీకరణ అనేది నిజంగా అది పర్ఫార్మెన్స్ ఇచ్చే అసెటా? దానివల్ల ఏమో ఉపయోగం జరుగుతుందా? దానివల్ల మనకేమో లాభం వస్తుందా అని అంటే నాకేం కనబడతలేదు అని నేను నా ఇచ్చిన ఫిర్యాదు. మూసీ చుట్టుపక్కల పెద్ద ఎత్తున నైట్ బిజినెస్లు కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. బ్రదర్, నీకు ఒక్కటి చెప్తింటావా? ఇప్పుడు నీవు పప్పన్న ఆకలి తీర్చుకోవడం అని, ఆకలి బాగైనోనికి ఏంది? ఆకలి తీర్చుకోవడం అని ఇంపార్టెంట్. ఆకలి బాగైనోడు పాచిపోయిన అన్నం కూడా తింటాడు. మేము అప్పుడప్పుడు తిన్నాం. అదే ఆకలి బాగైనప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు, రూమ్లలో ఉన్నప్పుడు ఎవడు వండుకుంటాడని చెప్పి తిన్నాం. ఆకలి కానప్పుడు తింటే అప్పుడు రుచుల కోసం చూస్తాము, రకరకాల దీనికోసం చూస్తాం. ఆకలి రుచి లేదని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆకలితో ఉన్నది. ఆకలితో ఏమేమి ఆకలి ఉంది? వైద్యం ఆకలి ఉన్నది, విద్య ఆకలి ఉన్నది, యూనివర్సిటీల ఆకలి ఉన్నది, నిరుద్యోగులకు ఆకలి ఉన్నది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆకలి ఉన్నది, ఆశా వర్గాలకు ఆకలి ఉన్నది. అర్థమైందా? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఆకలి ఉన్నది. అర్థమైందా? రైతులకు ఆకలి ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్కరు 4 కోట్ల మందిలా దాదాపు 90% ఈరోజు ఆకలితోనే ఉన్నారు. పేదరికం పెరుగుతూ ఉంది. భూములు గుంజుకుంటా ఉన్నారు అభివృద్ధి పేరు మీద. అర్థమైందా? అభివృద్ధి పేరు మీద భూములు గుంజుకుంటా ఉన్నారు. కట్టుకున్న ఇండ్లు గులగొడుతూ ఉన్నారు. అర్థమైందా? కూలిపోయిన ఇండ్లకు ఈరోజు ఈఎంఐలు కట్టే పరిస్థితికి తీసుకొని వచ్చింది. ఇవన్నీ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఇంత ఆకలి మీద ఉన్న నాకు ఇప్పుడు నేను కడుపు నిండా ఆకలి పెట్టుకొని చినిగిపోయిన బనీని వేసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని, తలకు బంగారు కిరీటం పెడితే తిరిగితే ఆ కిరీటానికి విలువ ఉంటుందా? వీడు పిచ్చి కిరీటం పెట్టుకున్నారు అనుకుంటారు. ఒరిజినల్గా బంగారు కిరీటమే. ఈరోజు ఆకలి రాజ్యం ఈ తెలంగాణ. ఈ ఆకలి అంటే ఇదొక్కటి కాదు, అన్ని రకాల ఆకలి చెప్పిన. ఈ ఆకలి రాజ్యానికి సుందరీకరణ అనేది అవసరమా? అంటే రాష్ట్రం మొత్తం కూడా అప్పుల పాలైపోయిందని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నన్ను కోసుకొని తిన్నా కూడా డబ్బులు వెళ్ళాయని చెప్తా ఉన్నాడు. మరోవైపు బ్యాంకులన్నీ అప్పులు ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడతా ఉన్నాయి అనుకోవచ్చు? బ్రదర్, అదే నేను ఇప్పుడు రాసింది. నేను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకు ఫిలిప్పీన్స్ ఉంటుంది. ఇది బీజేపీ వాళ్ళు తెలుసో తెలియదో వాళ్ళకి చెప్తున్నా. ఇది ఫిలిప్పీన్స్ ఉంటుంది. ఇలా అస్సలు ఇంత కూడా ఎడిటింగ్ చేయొద్దు, ఎందుకంటే ఇలా నిన్న ఫస్ట్ ప్రెస్ మీట్ ప్రతిపక్షాలు ఉండాలబ్బా. ప్రధాన ప్రతిపక్షాల పార్టీలది నిన్న ఈటల రాజేందర్ గారు ఏదేదో మాట్లాడాడు. ఆయన ఒక ఎంపీగా మొట్టమొదటిది ఈ 7,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు. దేనికోసం తెచ్చిండ్రు, ఎట్లా అది చర్చ రాకుండా నీకు అని చెప్పేసి నిన్న పెట్టారు.
ఎందుకంటే మన రాత్రి ఎప్పుడైతే నేను వీడియో చేసినో ఇమీడియట్గా ఆయన రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పెట్టిన ప్రెస్ మీట్ మాట్లాడింది కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పిండు. కానీ ఆయన ఆలోచన ఏంటంటే మూసి చర్చ బయటికి రావద్దు, మూసి నేను మొన్న విడుదల చేసిన జీవో బయటికి రావద్దు, దాని గురించి ఈరోజు చర్చ జరగద్దు అనేది ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఆయన చెప్పిండు. ఇది నేను నోటితో చెప్పింది కాదు, నేను తయారు చేసిన కథ కాదు. ఈరోజు బాజాప్తా వాళ్ళు చెప్పినట్టు విషయాన్ని నేను తీసుకొని వచ్చిన. ఇగో ఏన్షియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నేను ఫిర్యాదు చేసిన, నాకు రాసింది వాళ్ళు, ఓకేనా. ఏన్షియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరికి రాసిండ్రు? జడ్సన్ బక్కకు రాసిండ్రు. ఏమని రాసినంటే ఇగో నేను ఇచ్చిన ఫిర్యాదుకు నా ఫిర్యాదు ఇక్కడ ఉన్నది, ఇదంతా నేను ఇచ్చిన ఫిర్యాదు. నేను ఇచ్చింది ఏంటంటే ఈరోజు టోటల్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే మార్చి 31, 2025 వరకు 1,395.65 కోట్ల అప్పు ఉందని చెప్పి మీరు చెప్పిన. ఒకటి క్రిటికల్ ఓవర్ డ్యూ ఏంటంటే 319 కోట్ల ఆల్రెడీ ఉందని చెప్పినాం. ఇందులో కేఐపి అంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద 229.75 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉండేది. ఇదే బీజేపీ చెప్పిన విషయాలు చెప్తున్నా నేను. ఇది నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ అని మీరే అన్నారు. ఇవాళ తెలంగాణ ఇంత అప్పు ఉందని చెప్పి మీరే చెప్పారు. ఈరోజు కొత్తగా దానివల్ల రూపాయలు లాభమేనని చెప్తున్నారు. ఇవాళ నేను అడిగింది ఏంటంటే మూసి ప్రక్షాళన వల్ల లాభమేందో అడుగుతున్నా. దానివల్ల లాభమేంది, ఎంతమందికి ఉపాధి హామీస్తుంది, దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడ ఉంది, ఏం చూసి లోన్ ఇచ్చిండు, మినిమం ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఇస్తారు కదా. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏమని ఉన్నది బ్రదర్? ఒక్కటి చెప్తా బ్రదర్, నేను ఇది పక్కా స్కామ్ అని నేను ఎందుకు చెప్తా అంటే ఈరోజు నాది ఇంకో మీటింగు వీళ్ళతో ఉన్నది, ఎవరితోనంటే పొల్యూషన్ కంట్రోలర్లతో నా మీటింగ్ ఉన్నది. పక్కా స్కామ్ అని ఎందుకు చెప్తారు బ్రదర్? మూసీలా వ్యర్థ పదార్థాలు ఉన్నాయి 100%. మూసీలా కలుషితం ఉంది 100%. ఈ కలుషితం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఫార్మా కంపెనీలకు వెళ్ళి వస్తుంది. ఈ ఫార్మా కంపెనీలకు నువ్వు నోటీసు పంపినావా? నాకు నీ మూసీ ప్రాజెక్ట్ మీద నాకు ఎందుకు డౌట్ వస్తుందంటే, నాకు నీ మీద డౌట్ ఉందంటే ఈ మూసీ ప్రాజెక్ట్ ఏదైతుందో అది కలుషితం అవుతున్నది, నీకు కంపెనీల వ్యర్థ పదార్థాలతోని అవుతా ఉంది. మరి నువ్వు ఎన్ని కంపెనీలకు పంపినావు? నువ్వు దివీస్ కంపెనీకి పంపినావా? నువ్వు భారత్ బయోటెక్ పంపినావా? నువ్వు వీళ్ళందరినీ పిలుచుకొని ఇంట్లో పిలుచుకొని సెటిల్మెంట్ ఎప్పుడైతే మూసి ప్రక్షాళన అన్నాడో ఇమీడియట్గా ఫస్ట్ ఆయన ఇంటికి పోయింది ఎవరు? 2025లో ఆ ప్రాంతంలో ఎప్పుడైతే ఖమ్మంలో తుఫాన్లు వచ్చినాయి చూసినావా, మొత్తం కొట్టుకపోయింది ఖమ్మంలో. ఆ ప్రాంతంలో భారత్ బయోటెక్ వాడు, దివిసోడు, ఇంకా కొన్ని దాదాపు ఒక 10-15 కంపెనీలు వాళ్ళ ఇంటికి పోయినాయి. ఇచ్చి ఇది సీఎం రిలీఫ్ ఫండ్ తుఫాన్ బాధితుల కోసం అని ఇచ్చిండ్రు. ఎక్కడ ఇచ్చిండ్రు? ఇంట్లో ఇచ్చిండ్రు, సెక్రటరియట్లు ఇవ్వాలి అంటే ఇంట్లో సెటిల్మెంట్ జరిగింది, చెక్కు మనకు చూపించిండ్రు, లోపల సెటిల్మెంట్ అయింది. ఇవాళ దాకా మూసీలో దివీస్కెళ్ళి ఎక్కువ కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ వరకు ఒక నోటీస్ కూడా ఇవ్వాలి. ఆ నీళ్ళు ఆపకుండా ఎస్టీపీ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు బ్రదర్. ఫస్ట్ చేయాలి బ్రదర్. ఫస్ట్ నీవు వ్యర్థాన్ని ఆపకుండా నువ్వు ఏ విధంగా ఇదవుతావు? ఫస్ట్ నువ్వు ఆ వ్యర్థాన్ని ఆపకుండా ఆ నీళ్ళకి వస్తే ఆ ప్రవాహం ఇంకా వస్తూనే ఉంటుంది. ఇది ఎట్లా బ్యూటీ అవుతుంది బ్రదర్? ఇవాళ నా డౌట్ ఏంటంటే ఇవాళ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నేను రేసింది ఏంటంటే బ్రదర్, అది మన దగ్గర కమిషన్లు తీసుకొని లోన్లు ఇచ్చే బాపత్ కాదు. ఏది ఏషియన్ బ్యాంక్ అయినా ప్రపంచంలో ఏ బ్యాంకులు అయినా హై కరప్టెడ్ ఉన్న బ్యాంకులు ఇక్కడ ఉన్నాయి, ముంచే బ్యాంకులు ఎక్కడ ఉన్నాయంటే ఓన్లీ మన ఇండియానే, వేరే దగ్గర లేవు. వేరే దగ్గర అంత ఈజీ కాదు. ఫిలిపియన్స్ వాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఫిలిపియన్స్ అంటే ఏడిబి బ్యాంకు అంత ఈజీగా లోన్ ఇస్తుందని నేను అనుకోను. నా అంచనా ప్రకారం వాడు ₹1 కూడా లోన్ ఇవ్వడబ్బా. ఎందుకంటే అలా ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉండాలి. ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నావు, ఏమేమి జరుగుతుందంటే ఈయన దగ్గర గుండు 0 ఉంటుంది, అంత ఈజీగా ఉంటుంది మన దగ్గర ఉన్నప్పుడు. నీకు ఒక చెప్తాను, ఒక లోన్ తీసుకుంటావు అబ్బా, లోన్ తీసుకున్నప్పుడు నా మీద ఇంకా ఏమైనా లోన్లు తీసుకున్నావా అని చెప్పేసి నిన్ను మొత్తం అన్ని బ్యాంకులకు తిప్పి ఎన్ఓసి తెమ్మంటారు. ఈయన ఏం లోన్ తీసుకోవాలని ఎన్ఓసి ఇస్తేనే కదా ఇచ్చేది. మన దగ్గర ఫాకా కంపెనీ కదా తెలంగాణ నడిచేది. తెలంగాణ నడిచే ఫాకా కంపెనీ. ఈ ఫాకా కాలం ముఖం చూసి ఈరోజు ఎవరు పైసలు ఇస్తాడు? మనకు ఎవరు ప్రెజెంటేషన్ ఇవ్వాలి? ఇవాళ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేవు? అప్రూవల్ లేదు, ఏం లేదు, అన్ని అబద్ధాలు బ్రదర్, అన్ని పచ్చి అబద్ధాలు. కేంద్రం ఏమి ఇచ్చిందంటే 500 ఎకరాల 500 కోట్లు విలువ చేసేటటువంటి భూమి. యాక్చువల్గా అది దాదాపు 5-6 వేల కోట్ల భూమి ఉంటుంది. దాన్ని నేను ఇంకో కేంద్ర ప్రభుత్వాన్ని పట్టుకున్నాను. నేను ఎట్లా పట్టుకున్నా అంటే, నువ్వు డిఫెన్స్ ల్యాండ్ దేనికోసం ఇస్తారు? హైదరాబాద్ ఇది సెకండ్ క్యాపిటల్, హైదరాబాద్ అనేది 2వ క్యాపిటల్. నువ్వు ప్రకటించినా ఇక్కడ మిలిటరీ ఆర్మీ, ఇక్కడ ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ ఎందుకు పెట్టింది ఇక్కడ? సెకండ్ ఇది ఎందుకంటే ఈ భూభాగంలో మన భారతదేశంలో సెంటర్లో ఉంటుంది.
ఒకవేళ శత్రువు లెక్క రావాలన్నా కానీ డైరెక్ట్ పక్కనకి వెళ్ళి రాలేరు, చుట్టూ చాలా కిలోమీటర్లు వచ్చి రావాలి. దానికోసమని తగినంత స్థలాన్ని వాళ్ళు కేటాయించింది. ఎక్కడ? ఈ డిఫెన్స్ కోసం ఇచ్చినటువంటి ల్యాండ్. ఆ భూమిని ఇవ్వడం పెద్ద తప్పది, దేశద్రోహం అది. అర్థమైనా? డిఫెన్స్ ల్యాండ్ దేనికి కూడా ఇవ్వనికి వీల్లేదు. వాళ్ళు ఏమైనా తాత్కాలిక అవసరాల కోసం వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ మూసి ప్రక్షాళన కోసం ఆ భూమి ఇవ్వడం అనేది చాలా పెద్ద నేరము. దీని గురించి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు దీని గురించి కూడా ఎందుకు మాట్లాడతలేవు? ఇది దేశద్రోహమే. ఎట్లీస్ట్ బ్రదర్ 80 ఎకరాలు 85 ఎకరాల భూమి ఈరోజు డిఫెన్స్ ల్యాండ్ మూసి ప్రక్షాళన కోసం ఇస్తుంది. ఏ విధంగా ఇస్తారు? అర్థమైందా బ్రదర్? నేను మూసి క్లీన్ అండ్ గ్రీన్ చేయొచ్చు. ఫస్ట్ దాని వ్యర్థాలు ఆపాలి. సెకండ్, ఇప్పుడు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ వేసిండు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్తోని నీకు నెక్లెస్ రోడ్ అంతా క్లియర్ చేసిండు. అట్లా దానికి మూసి ప్రక్షాళన వేసుకొని నీకు డిపార్ట్మెంట్లోనే సివిల్ ఇంజనీర్స్ కొంతమందిని ఏర్పాటు చేసుకొని దాని ప్రక్షాళన బ్రహ్మాండంగా చేయొచ్చు తక్కువ ఖర్చుతోని. ఈరోజు వీళ్ళ ఆలోచన అది కాదబ్బా. వీళ్ళ ఆలోచన అందులో 7,000 కోట్ల రూపాయలు దాన్ని కేటాయిస్తే 6,000 కోట్లు తినాలనే ఆలోచనతోనే అది కట్టుడు. ప్రక్షాళన లేదు, గాడిది గుడ్డు లేదు. ప్రభుత్వానికి ఇంకా 2 ఏళ్ళ సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో వీళ్ళు ప్రాజెక్టును పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన ఇళ్ళకెందుకు ఉందబ్బా? పైసలు తిననికే అది పెట్టేది. బ్రదర్, ఇవాళ నేను విమర్శ చేస్తలేను ప్రభుత్వం పైన. నా ప్రశ్నకు నేను జవాబు చెప్పమంటున్నా. బ్రదర్, బాపు ఆ రోజున నిజాం ఏదైతే ఇది గొలుసు చెరువులు కట్టిండో, ఏదైతే ఈసా మూసికలు ఇవన్నీ కట్టిండో, అవన్నీ ఆలోచన లేకుండానే కట్టిందా? ఆలోచన లేకుండా కట్టింది. అవన్నీ ఒక ఆలోచనతోనే కదా వాళ్ళు ఆ రోజు నిర్బంధించారు. దాన్ని పునరుద్ధరించండి. ఇప్పుడు అక్కడ పక్కన ఇల్లు కట్టుకున్నారు, నేను ఈ ఇల్లు గుల్లగొడతా, నేను ఇది కొడతా, ఒకరిని చెడగొట్టకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, ఒకరిని కష్టపెట్టకుండా, ఒకరిని బాధ పెట్టకుండా ఈరోజు అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, పాలకుల పైన ఉన్నది. కానీ ఆ విధంగా చేయకుండా ఈరోజు నువ్వు ఒక టార్గెట్ చేసి కేవలం బ్రదర్, నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, నువ్వు అది రన్నింగ్ మీటరా, ఆగిన మీటరా, పోయే మీటరా, క్యూబిక్ మీటరా నాకు అవసరం లేదు. 1 మీటర్కు 35 లక్షలు ఎట్లయితే ఎందుకు చెప్తలేరు? దీని మీద ఎందుకు ఈరోజు చర్చ లేదు? మూసి ఎట్లా నువ్వు బంగారు ఇటుక పెట్టి అదే చెప్తున్నావు. నువ్వు బంగారు ఇటుకలు ఏది పెడుతున్నావు బ్రదర్? 101% మూసి బ్యూటిఫికేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ స్కామ్, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అర్థమైందా? అదొక పెద్ద స్కామ్ కాబోతుంది. ఈరోజు నేను ఖచ్చితంగా ఫిలిప్పీన్స్లో మాకు కూడా మిత్రులు ఉన్నారు, అక్కడ దగ్గరున్న బ్యాంకులు ఇక్కడ కూడా, అంటే హైదరాబాద్ ఇక్కడికి వెళ్ళి క్లియరెన్స్ ఇచ్చారు. ఇందులో మీ భాగం ఏంది? ఇవాళ నేను ఈటల రాయి అందరికి ఏంది కాళేశ్వరం మీద ఇంత ప్రేమ వచ్చింది, ఇంత బ్రహ్మాండంగా నడుస్తుంది అని నేను అనుకున్నా. నిన్న పొద్దుగాల నేను కంప్లైంట్ ఇచ్చిన, నేను మీ అందరికి ఇన్విటేషన్ ఇచ్చిన. నిన్న మీరు బిజీగా ఉండే అప్పటికి ఏడీబీ బ్యాంక్ కంప్లైంట్ నాకు దొరికిపోతుంది కంప్లైంట్. అది మొత్తం డైవర్షన్ పెట్టడానికి కాళేశ్వరం సబ్జెక్ట్ మాట్లాడింది. మీరేమనుకుంటారు? బీఆర్ఎస్కు ఫేవర్గా ఉన్న మీడియా ఏమనుకుంటుంది? అబ్బా మా కాళేశ్వరం పొగిడేసిండు ఈటల రాజేందర్ అనుకుని మీరు తిప్పుతా ఉన్నాడు. దాన్ని వెనకకెళ్ళి గూటా కొట్టిండు, 35 మీటర్ల గూట. 30 రేవంత్ రెడ్డి భయపడ్డాడు అనుకోవచ్చు ఇక్కడ. బ్రదర్, నేను భయపడమని నేను చెప్తున్నానా? భయం భక్తుంటే ఎట్లెందుకు చేస్తాను బ్రదర్? నేను భయపడమని చెప్తున్నా, భయపడాలని నేను కోరుకుంటున్నా. నాకు అటువంటి కోరికలు ఏం లేవు. నేను ఇవాళ ఏం చెప్పేది ఏంటంటే, ఇవాళ నీకు బ్రదర్ అదే 7,000 కోట్ల రూపాయలతో, అదే 7,000 కోట్ల ఇవాళ క్యాన్సర్ ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి క్యాన్సర్ రోగులకు మందులు లేవు తెలుసా నీకు? 10 రోజులకెళ్ళి మందులు లేవు, స్టాక్ లేదని పెడుతుండ్రు. ఇవాళ వాళ్ళ రోజు వాళ్ళ శరీరం క్షీణించిపోతుంది. ఇవాళ వాళ్ళకి ఏదైతే అది చేస్తారు చూసిన కీమో చేయడానికి మందులు లేవు. నువ్వు అపోలో ఆరోగ్యశ్రీకి పో, నువ్వు ఏ ఆరోగ్యశ్రీ బంది కానీ పో, క్యాన్సర్ దవాఖాన క్యాన్సర్ పేషెంట్లకు కీమో చేయడానికి మందులు లేవు, కీమోథెరపీ చేసే మందులు లేవు. నా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి. ఇవాళ అత్యవసరం 21,000 మంది ప్రభుత్వ టీచర్లు లేరు ఈరోజు, 21,000. 30,000 మంది పోలీసులు లేరు ఈరోజు, 30,000 షార్టేజ్తో తెలంగాణ పోలీసింగ్ నడుస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇవి అనేక రోజు నేను అంటున్నా, నువ్వు కడుపుండ తిన్నాక తల కిరీటం పెట్టుకుంటే శోభ వస్తుంది అబ్బా. నీకు మంచి సూటు మంచి ప్యాంట్ అంతే వేసుకున్నాక, అర్థమైందా? కంఠానికి నువ్వు హారం వేసుకున్నాక తల కిరీటం పెట్టుకుంటే బాగుంటుంది. పిచ్చోన్ లెక్క బట్టలు వేసుకొని, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, తలకు బంగారు కిరీటం పెట్టుకున్నా ఎవడు అది రాటంటిదే అనుకుంటారు. ఇవాళ నీ ఈసా మూసి నువ్వు కట్టబోయే మూసి బ్యూటిఫికేషన్ అట్లా ఉండబోతుంది మిస్టర్ రేవంత్ రెడ్డి. దీని మీద నేను చర్చకు రెడీ. నేను అడిగే ప్రశ్నలకు మీ జవాబు ఉందా? నిన్న నేను ఏడీపీ బ్యాంక్ వాళ్ళు నా వాదనతోని పూర్తిగా వాళ్ళు ఏకీభవించారు. వాళ్ళ లోన్ బ్రదర్ 101% వీళ్ళకి ఎవ్వరు లోన్ ఇయ్యాడబ్బా.
వీళ్ళు తెలంగాణ పైసలే డైవర్ట్ చేస్తారని మింగుతారు. అంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే మూసికి ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని పండబెట్టి దొక్కి మరి మూసి పునర్నిర్మాణం చేస్తామని చెప్తా ఉన్నారు. తొక్కమని రాదు బ్రదర్, నేను రెడీగా ఉన్నా. ఎప్పుడు తొక్కుతావు నువ్వు తొక్కమని చెప్పు, నా ప్రశ్నలకు జవాబిచ్చి తొక్కమని చెప్తాను. అదేందా, నా ప్రశ్నలకు జవాబిచ్చి తొక్కమని చెప్తాను.